ఆ రెండు పాస్పెక్ట్స్ ఏంటంటే సార్, ఫస్ట్ది అమెరికా యొక్క ఆయుధ సంపత్తి. ఇప్పుడు ఇరాన్ మన సార్ చెప్పినట్టుగా 900 కోట్ల ఏదైతే విమానం ఉందో అదొక్కటే ఇరాన్ కోల్చలేదు సార్. F-35E ఈగల్ అండ్ థండర్ బోల్ట్. ఇంకొక ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే F-35 ఇప్పటి వరకు ప్రపంచ దేశాల దగ్గర ఉన్న అత్యంత ఆధునిక సాంకేతిక జెట్ అది. దాన్ని మేము షూట్ చేసాము, అత్యవసరంగా అది ల్యాండ్ అయింది అంటున్నారు. ఈ జెట్ ఒకటి మీకు చాలా ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉంటుంది సార్. ఈ జెట్ని కొనడానికి ప్రపంచ దేశాలు కొనుగోలు ఆసక్తిగా ఉన్నాయి. ఈ జెట్స్ని పక్కన పెడితే USS అబ్రహం లింకన్ వెనుదిరిగింది, USS గిరాల్డ్ ఫోర్డ్ వెనుదిరిగింది. అంటే ఇక్కడ ఏం తెలుస్తుంది సార్ మనకి, అమెరికా ఇరాన్ని చాలా తక్కువ అంచనా వేసింది. ఇరాన్ దగ్గర చాలా ఇదైతే సైనిక బలగం ఉంది అని ప్రపంచ దేశాలకు అర్థమవుతుంది. రెండవది సార్, నిన్న కాక మొన్న డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక మాట అన్నారు, మేము జపాన్కి ప్రొటెక్షన్ ఇస్తున్నాం, సౌత్ కొరియాకి ప్రొటెక్షన్ ఇస్తున్నాం, ఆస్ట్రేలియాకి ప్రొటెక్షన్ ఇస్తున్నాం. ఈ 3 దేశాలకి కిమ్ యం జంగ్ నుంచి మీరు ప్రొటెక్షన్ ఇస్తే వాళ్ళు మాట్లాడట్లేదు, మాకు సహాయం చేయట్లేదు. రెండవది నాటో సార్, నాటో దేశాలు. ఇరాన్కి అమెరికా ఇజ్రాయెల్ ఎలాగో నాటో దేశాలు కూడా ఇరాన్ అటువైపే చూస్తారు. యూరోపియన్ కూడా అలాగే చూస్తుంది. కానీ ఫ్రాన్స్ కానీ UK కానీ వాళ్ళ అణు జలాంతర్గాములు వాళ్ళ దగ్గర ఒక బిగ్గెస్ట్ ఎసెట్ సార్. వాళ్ళకి అణు జలాంతర్గాములు కానీ కేరియర్స్ కానీ ఇవేటిని కూడా అమెరికాకి సపోర్ట్గా పంపట్లేదు. అంటే అమెరికా యొక్క ప్రాబల్యం ఏదైతే ప్రపంచ దేశాలను శాసిస్తున్నా దాన్ని ఇక్కడ తగ్గుతుందా అని ఒక పోర్ట్రే కూడా అక్కడ జరుగుతుంది. ఇంకా మీరు చూస్తే కనుక ఇజ్రాయెల్, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఏదైతే పెట్టారో దాదాపు ఈ రోజు రాత్రి 8 గంటలు, అంటే మన భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున వాళ్ళు 8 గంటలకు అన్నారు. ఇజ్రాయెల్ కూడా మేము భీకర దాడులు చేస్తాం ఈ రోజు రాత్రి 9 గంటలకు అన్నారు. ఈ భీకర దాడులు చేసే ముందు దానికి తగ్గట్టుగా ఇరాన్ కూడా సిద్ధమవుతుంది సార్. బికాస్ ఆఫ్ మీరు ఒకసారి ట్రంప్ ఒక స్పీచ్ని వెనక్కి వెళ్ళండి, అతను ఏమన్నాడు, ఇరాన్కి పూర్తిగా నౌకాదళం లేదు, ఇరాన్కి వాయుసేన లేదు. వాయుసేన నౌకాదళం లేకపోయినా సరే వాళ్ళ దగ్గర ఉన్న డ్రోన్స్ అండ్ ఈ బాలిస్టిక్ మిసైల్స్ తోటే ఇప్పటికి 4 పైగా ఫైటర్ జెట్స్ని వాళ్ళు కుప్పగొల్చారు. మన వక్తలు మాట్లాడినట్టుగా ఇందాక మానవహారంగా ఏదైతే న్యూక్లియర్ ప్లాంట్స్ ఉన్నాయో, ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయో వాళ్ళ ఒక స్ట్రాటజీస్కే వెళ్తున్నారు. మళ్ళీ 68% ఆఫ్ ది పాపులేషన్ యూత్ ఇరాన్. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి అన్నారు, ఇప్పుడు ఏంటంటే మీరు కనుక గ్రౌండ్ యాక్షన్ తీసుకున్నా మా మీదకి యుద్ధం వస్తే కనుక మాతో పాటు మీరు కూడా వస్తారు మాతో పాటు అని వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు. అందుకే ఇంకోటి, నిజంగా యుద్ధం చేస్తే ఇప్పుడు ఏదైతే డెడ్ లైన్ ఇచ్చారో ఆ డెడ్ లైన్కి భయపడి ఒక్క ఇరాన్ మాటల మీద గల్ఫ్ కంట్రీస్లో మీరు ఏదైనా చూస్తే కనుక నిన్న ఏదైతే ఒమాన్ అండ్ సౌదీ అరేబియా కలిపి బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ని కూడా వాళ్ళు మూసివేశారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరాన్ మీద అటాక్ చేస్తే ఇరాన్ మీద ప్రతి దాడి చేయడానికి గల్ఫ్ కంట్రీస్ సిద్ధంగా ఉండాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇప్పటికే స్టేట్ ఆఫ్ హార్మోజ్లో వాళ్ళు మైన్స్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఈ మైన్స్ ఎటువంటి డ్యామేజ్ కలిగిస్తుందంటే, ఒక్కసారి మనం సముద్రంలో మైన్స్ పెడితే దాన్ని తీయడానికి 100 సంవత్సరాలు పడుతుంది. చాలా అప్పటికి కూడా కొన్ని 10ల సంఖ్యలో ఏదైతే లాస్ట్ యుద్ధంలో జరిగాయో ఆ మైన్స్ ఇంకా అక్కడే ఉన్నాయి. అదొకటి. రెండవది, గ్రౌండ్ అటాక్ చేయడానికి మీరు ఇరాన్ భూభాగాన్ని తాకితే కనుక మీరు స్వర్గానికి కాదు నరకానికి వెళ్తారని ఇరాన్ డైరెక్ట్గా ఇచ్చింది. దీన్ని పక్కన పెడితే మీరు ఇందాక మన వక్తలు మాట్లాడినట్టుగా ఏదైతే అమెరికా పంపిన ఒప్పందం సౌదీ అరేబియా పాకిస్తాన్ నుంచి వెళ్తే మాకు 48 రోజుల సీజ్ ఫైర్ వద్దు, మాకు ఎలాంటిది కావాలంటే పర్మనెంట్ సీజ్ ఫైర్ కావాలి, గ్యారంటీ. అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మాత్రం ఇంతకు ముందులా ఉండదు. ప్రతి నౌక స్టేట్ ఆఫ్ హార్మోజ్, మా ఫ్రెండ్స్ కానీ నౌక కంట్రీస్ ఏదైతే ఉన్నాయో ఆ స్టేట్ ఆఫ్ హార్మోజ్ దాటితే ఖచ్చితంగా మాకు రుసువు కట్టాల్సిందే. దీనికి ఉపయోగిస్తేనే మేము దాని మీద పెడతాం తప్ప 48 గంటల సీజ్ ఫైర్ మాకు అవసరం లేదు. పార్షియాలిటీ మాకు కావాలి, మాకు కంప్లీట్గా కావాలి అండ్ మా డిమాండ్స్ ఇలా ఉండని కావాలి. కానీ ఈ 48 గంటలు కంప్లీట్ అవ్వబోతున్నాయి. ఇది 6వసారి డొనాల్డ్ ట్రంప్ గారు ఇచ్చింది. బట్ ఆయన ఒక మాట అంటున్నారు, ఈ అన్నిటిని పార్టిసిపేట్ని మనం చూసుకుంటే కనుక ఈ రోజు రాత్రి ఏం జరుగుతుంది, ఈ రోజు రాత్రికి ఇరాన్ సిద్ధంగా ఉందనే చెప్పాలి ఒక రకంగా సార్.